వసంత పంచమేమో 3వ తారీఖున, షష్ఠీదేవి వ్రతము అలాగే రథ సప్తమి ఆ రెండూ కూడా 4వ తారీఖున చేసుకోవాలి. షష్ఠీదేవి వ్రతం ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో షష్ఠీదేవి వ్రతాన్ని చేయిస్తారు. ఒకవేళ అక్కడ చేయటం లేదు అని అనుకుంటే సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి ఒక్కసారి మీరు వాకబు చేస్తే షష్ఠీదేవి వ్రతం ఎలా చేసుకోవాలి అనేది చెప్తారు. అప్పుడు మీరే ఆ అర్చక స్వామిని అడిగి ఇంటికి వచ్చి చేయమని చెప్పండి. వాళ్ళు చేయలేకపోతారు. అలాగే సుబ్రహ్మణ్యుడి ఆలయాలు మనకి దగ్గరలో లేకపోతాయి. అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని చక్కగా శుభ్రంగా తుడిచి చక్కగా బొట్టు పెట్టండి. బొట్టు పెట్టిన తర్వాత దీపారాధన చేసుకోండి. మీకు షోడశోపచార పూజ వస్తే షోడశోపచార పూజా విధానంలో